తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 44వ మహానాడు పసుపు పండుగ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి పటాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో పసుపు కేడర్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. కోడుమూరు నియోజకవర్గంలో మహానాడు నిర్వహణపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. టీడీపీ 44వ మహానాడు కర్నూలు జిల్లాలో ఒక పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు డిజిటల్ విధానంలో ఈ మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కర్నూలులో 6వ నంబర్ క్లస్టర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది వరకు పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం ఒక ప్రాంతంలో పెట్టి అంతా కూడా రాష్ట్రం అంతటా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ విధానం వల్ల అంటే ఒక ప్రాంతంలో పెట్టినటువంటి మహానాడు కార్యక్రమానికి చాలామంది వెళ్ళలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ డిజిటల్ విధానం వల్ల మండల స్థాయి కార్యకర్తలు కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా ఉందండి ఈ కార్యక్రమం. ఎట్లా అంటే ఇంతకుముందు స్టేట్ మొత్తంగా అంతా కూడా స్టేట్ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చుని ఎవరింట్లో వాళ్ళు కూర్చుని చూసి సంతోషించేటువంటి పరిస్థితి ఉండింది. స్టేట్లో ఒకటే విధంగా ఒకటే చోట జరిగేది. కానీ ఇప్పుడు క్లస్టర్ పరిధిలోకి వచ్చేసరికి గ్రామ స్థాయిలో లేదంటే వార్డు స్థాయిలో లేదంటే క్లస్టర్ పరిధిలో మొత్తం వందల వేల సంఖ్యలో కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇంత ఫంక్షన్లు కూడా, ఇంత పెద్ద ఫంక్షన్లు కూడా నిండి ఎవరంతా వాళ్ళే, ఎవరు లోకల్ నాయకులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళతోనే కలయిక చేరి అందరూ కూడా సంతోషంగా వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి వారి కోసం మరి అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా చూసుకొని కార్యకర్తలను కూడా అందరినీ కలుపుకొని కూడా వారి యొక్క కలయిక కూడా చాలా సంతోషంగా ఉంది. అందులోనూ అధినాయకులు కూడా మా పార్టీ నాయకులు కూడా ఇచ్చేటువంటి వాయిస్ మేమందరం కలిసి కూడా మా క్లస్టర్ పరిధిలో 6వ క్లస్టర్ పరిధిలో అందరూ కూడా కూర్చొని ఆ వాయిస్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారు చెప్పే మాటలు వినడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందదాయకంగా కూడా ఈ కార్యక్రమం జరగడము చాలా సంతోషము. గవర్నీయులు బొగ్గుల దశయ్య గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ నాగరాజు గారు కూడా సహకరించారు. వారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు గమనిస్తూ వాళ్ళు వచ్చి ఈ క్షేత్రస్థాయిలో కూడా ఉండే విధంగానే కాకుండా కూడా కమిటీ మన క్లస్టర్ స్థాయిలో కూడా ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు దగ్గరుండి కూడా ఏర్పాట్లు చేయడము, కార్యకర్తలను అనుసంధానం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఈ డిజిటల్ విధానంలో మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా ఒక బాధ్యతగా ఈ మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తాను. వీడియో జర్నలిస్ట్ మురళీకృష్ణ.